ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు మరొకసారి ధ్యానం చేసుకుందాం. మీరు చదవండి, అది ఎవరైనా ఒకరు. ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానమును కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవారమై ఆయనను ఆయన పునరుద్ధానమున ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో శాలిభాగం ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను. ఈ యొక్క ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి కొద్ది నిమిషాలు నీ వాక్యమును ధ్యానం చేయబోతుండగా మీరే మాతో మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ చేత నింపండి. వచ్చిన ప్రతి బిడ్డతో వ్యక్తిగతంగా ఆత్మీయంగా వారితో మీరు మాట్లాడే బలపరిచి దేవా ఆత్మీయ అనుభవంలో ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన సెలవిస్తున్న మాట మనం గమనించినప్పుడు మంచి పోరాటము. ఈ యొక్క వాక్యము మనం చాలా సందర్భాలలో మనము వింటూ ఉంటాం. మంచి పోరాటము పోరాడి తిని అని. అయితే ఈ మంచి పోరాటము మనం ఎవరితో పోరాడాలి, దేనిలో మనం విజయం సాధించాలి అని ఒకసారి మనం ఆలోచన చేసుకున్నప్పుడు మన యొక్క జీవితము, దాని ముగింపు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మనం మంచి పోరాటం పోరాడిన వారంగా మనం ఉంటాము, దేవుని యొక్క రాజ్యమునకు అర్హత మనము సంపాదించిన వారంగా మనం ఉంటాము. యుద్ధానికి వెళ్తున్నప్పుడు కత్తి లేకుండా పోయినట్లయితే ఉపయోగం లేదు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు నా ప్రాణాలు పోతాయేమో అని వెనక ఉంటే ప్రయోజనం లేదు. యుద్ధానికి ఎవరు వెళ్తారు అని అంటే అన్నిటికీ తెగించిన వారు యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి ప్రాణాన్ని లెక్క చేయరు. ఉదాహరణకు మనం గమనించినప్పుడు సైన్యాన్ని మనం తీసుకున్నప్పుడు, ఏ దేశం సైన్యాన్నైనా మనం తీసుకున్నప్పుడు ఆ దేశపు సైన్యము వారు వారి ప్రాణాలను లెక్క చేయకుండా దేశం కొరకు ప్రాణాలు ఇవ్వటానికైనాను, ప్రాణాలు తీయటానికైనాను వారు సిద్ధపడిన వారుగా ఉండి ప్రాణార్పణ చేయటానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే వాళ్ళు దేశాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. దేశం కొరకు వాళ్ళు ప్రాణాలైనా ఇస్తానని ప్రతిజ్ఞ భూని ఆ యొక్క సైన్యంలో చేరటానికి ఇష్టపడి వెళ్తారు. అయితే
ఆ సైన్యంలోకి చేరిన తరువాత యుద్ధం వచ్చే సమయంలో ఆ యుద్ధానికి వెళ్ళబోయే ముందు వాళ్ళకి అనేక రకాలైన శారీర సంబంధమైన ఆ యొక్క ఎక్సర్సైజులు చాలా ఉంటాయి. దానికి సిద్ధపాటు మానసికంగా, శారీరకంగా చాలా సిద్ధపాటు చేస్తారు. మంచు కొండలో ఉండటానికి, కుటుంబాన్ని విడిచిపెట్టి ఉండటానికి, అదేవిధంగా శత్రువు ఏ విధంగా వచ్చినా ఎలా ఎదుర్కోవాలో తగిన ఆయుధాలు ఇచ్చి అనేక విధాలుగా ఒక వ్యక్తిని సిద్ధపాటు చేసి యుద్ధ రంగంలోకి దింపుతారు. నేరుగా వెళ్ళి యుద్ధ రంగంలో యుద్ధం చేయమని తుపాకీ, కత్తి వాళ్ళు ఇచ్చారు. ముందుగా అనేక రకాలైన సాధనాలు ఆ వ్యక్తి చేయవలసిన పరిస్థితి అనేది మనము చూస్తూ ఉంటాం. ఆ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత యుద్ధ రంగంలోకి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూడడు. అంతగా తనని మానసికంగా, శారీరకంగా తనని దేశం మీద భక్తి ఏర్పాటు చేసి ఆ యొక్క వ్యక్తిని యుద్ధ రంగంలోకి నడిపిస్తూ ఉంటారు. అదేవిధంగా క్రీస్తు యేసు యొక్క సైనికులముగా యేసుక్రీస్తును ప్రేమిస్తూ అనగా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించిన వాడు. ఆయన నా పాపమును, నా శాపమును, సమస్తమైన నా అవిధేయతను తీసివేసి నన్ను సంపూర్ణమైన వ్యక్తిగా, పరిశుద్ధునిగా చేసిన నా దేవుని యొక్క సత్యవాక్యమును నేను కూడా ప్రకటన చెయ్యాలి. నేను కూడా ఆ రక్షణ అనుభవాన్ని అనేక ప్రజలకు తెలియచేయాలి అని మనము ఆయనను మన సొంత రక్షకుడిగా అంగీకరించి మనం ఎప్పుడైతే దేవుని సముఖానికి వస్తూ ఉంటున్నామో ఆ వచ్చిన తరువాత అనేక రకాలైన శ్రమానుభవంలో నుంచి మనము ఈ యుద్ధ రంగంలో ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క పరిచర్య అనుభవంలో అనేక రకాలైన ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏ విధము చేతనైనను మృతులలో నుండి అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణము విషయంలో సమానుభవం గలవారున్నాయి. ఎవరి యొక్క మరణము విషయంలో సమానుభవం కలిగిన వారుగా అంటే యేసు ప్రభువు యొక్క మరణం విషయంలో సమాన అనుభవం గలవాడుగా. ఏ విధము చేతనైనను మృతులలో నుండి మనల్ని మనం చూస్తున్న యేసు ప్రభు వాడు మృతుల నుండి ఏ విధంగా ఆయన లేచి ఉన్నాడో, ఆయన ఏ విధంగా మనందరి నిమిత్తము శ్రమలను అనుభవించి అనేక రకాలైన శోధనలను అనుభవించి రాళ్లతో ఆయన కొట్టడానికి ప్రయత్నించినప్పుడు, ఆయన మీద ఉమ్మివేయబడినప్పుడు, కుర్రాలతో కొడుతున్నప్పుడు, అనేక రకాలుగా మాటలతో దూషిస్తూ ఉన్నప్పుడు, నువ్వు దేవునికి యజమానివి అని మాట్లాడినప్పుడు, ఇతను చక్కగా పనిచేసేవాని యొక్క కుమారుడు కదా అని అన్నప్పుడు, దేవుని కుమారుడుగా ఇతను అంగీకరించకుండా, అభిషిక్తుడిగా ఇతను అంగీకరించకుండా వారు ఆయనను అవమానకరంగా మాట్లాడుతున్న సమయంలోను ఇలా అనేక సమయాల్లో ఆయన తృణీకరించిన ప్రజల మధ్య, ఆయన అవహేళన చేస్తున్న ప్రజల మధ్య ఈయన ఎవరో అని రకరకాలుగా మాట్లాడుతున్న సందర్భాల్లోనూ అనేక సమస్యలను, అనేక శోధనలను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఎక్కడ పరిశుద్ధతకు, ఎక్కడ పవిత్రతకు భంగం కలగకుండా
తన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా నడిపించాడో, ఒక మనిషి ఆత్మీయంగా ఎలా బ్రతకాలో చూపిస్తూ, ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును ఏమాత్రమును కూడా తనకు అంటనీయకుండా, తన దగ్గరికి రానీయకుండా, వచ్చిన దాన్ని ఏ విధంగా దూరం చేశాడుకున్నాడో, ఆ యొక్క చేసుకుని మనందరి నిమిత్తము మృతుని చెందటానికి, మనందరి నిమిత్తము మన దోషముల నిమిత్తము తాను ఏ విధంగా బలియాగము అర్పించాడో, ఆ బలియాగముల నుంచి పొందుకున్న నిజమైన రక్షణ ఆనందాన్ని, ఆ మరణ పునరుద్ధానము, తిరిగి లేచిన ఆ యొక్క పునరుద్ధానములో సమానుభావం కలిగిన వాడిగా ఉండటానికి. చాలా గమనించండి ఇక్కడ. మన అనుభవం దేనిలో ఉందంటే, క్రీస్తు యొక్క పునరుద్ధానంలో సమానుభవం కలిగి ఉన్న వారంగా మనం ఉండాలి. ఒక దినాన మనము మన అందరి జీవితాలు చనిపోతాము. ఇది ఖచ్చితం. దీన్ని ఎవరు మార్చలేరు. అయితే ఎవరి పునరుద్ధానంలో సమానుభవం కలిగిన వారంగా మనం ఉండాలి? క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానములో, మృతుల పునరుద్ధానములో సమానుభవం కలిగిన నిజ క్రైస్తవులుగా మనం ఉండాలి. దేవుణ్ణి ప్రేమించటము అంటే, ఈ శ్రమానుభవంలో మనం కూడా పాలు పంచుకున్న వారంగా మనం ఉండాలి. ఈ శ్రమానుభవంలో మనం కూడా ఆయన విడిచిపెట్టకుండా అన్ని రకాలుగా సంసిద్ధం కలిగిన వారినిగా మనం ఉండాలి. ఉదయాన కలిగిన బలాఢ్యుడా అని గిద్దెను పిలిచాడు. ఏ సందర్భంలో పిలిచాడు అని అంటే, శత్రువులు వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద పడుతూ ఉంటున్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజలు భయంతోనో, వణుకుతోనో వారి పంటను వారు తీసుకుని వెళ్ళిపోతున్నప్పటికీ ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. ఆ దినమున గిద్యోను అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే, గానుగు చాటున తన యొక్క పంటను దూలగొట్టుకుంటున్నాడు, కాపాడుకుంటూ ఉంటున్నాడు శత్రువుల యొక్క చేతిలో నుంచి. ఆ శత్రువుల యొక్క చేతిలో నుంచి తన పంటను కాపాడుకుంటున్న సమయంలో దేవుని యొక్క ప్రత్యక్షతను తను చూస్తున్నాడు. దేవుని యొక్క పిలుపును వింటూ ఉంటున్నాడు. ఏమని పిలుస్తూ ఉన్నాడంటే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తూ ఉంటున్నాడు. ఎవరు ఇక్కడ పరాక్రమం కలిగిన బలాఢ్యుడు ఎవరు ఉండరు అంటే, భయంతోనో, వణుకుతోనో గానుగు చెట్టు పక్కన పంటను కాపాడుకుంటున్న వ్యక్తి కానొస్తూ ఉంటున్నాడు. అయ్యా నేనే పరాక్రమం కలిగినోడిని, నాకు ధైర్యం ఎక్కడ ఉందంటే నేను నిన్ను వాడుకుంటాను అని అంటున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని వాడుకునటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈరోజు మనం దేవుని యొక్క పరిచర్యలో వాడబడాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞ, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయుడి అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు పోరాడున్నది అధికారులతోనూ, లోకనాథులతోనూ, దురాత్మల సమూహములతోనూ మీరు పోరాడవలననే అంటున్నాడు. గొప్ప యుద్ధమును లోకముతో మనకి ఆయన ఇచ్చి ఉన్నాడు. మన పరిశుద్ధతను కాపాడుకుంటూ, పవిత్రతను కాపాడుకుంటూ, దేవునితో ఆయన యొక్క మరణ పునరుద్ధానంలో అనుభవం కలిగిన వారుగా లేపబడటానికి, దేవుని యొక్క నిత్యరాజ్యానికి వారసులుగా మనము ఉంటూ అనేక మందిని దేవుని రాజ్యములకు నడిపించటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అన్న సంగతిని మనము ఎప్పుడు కూడా గ్రహించే వ్యక్తులుగా మనం ఉండాలి. మనము ఏ స్థలములో ఉన్నప్పటికీ, ఏ పరిచర్యలో ఉన్నప్పటికీ,
ఏ సహవాసంలో ఉన్నప్పటికీ దేవుని యొక్క గురి, నేను గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను అని పౌలు గారు అన్నట్లుగా మన గురి ఏమిటంటే ఆయనతో పాటు సమానుభవం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన వలె మనము కూడా ఈ యొక్క మరణం యొక్క ముళ్ళును, సాతానును తల చితక్కొట్టే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన సాతానును జయించినవాడు. జయ జీవితాన్ని మనకి ఇచ్చి ఉన్నవాడు. ఈ లోకంలో కలిగే అనేక రకాలైన శారీర సంబంధమైన ప్రతి తలంపులను, ప్రతి ఆలోచనలను, ప్రతి క్రియలను మనము వాటిని చితకగొట్టి దేవుని కొరకు, దేవుని యొక్క సువార్త కొరకు నిలబడే వ్యక్తులుగా మనం ఉండాలి. అయితే గిద్యోనుతో పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తూ ఉన్నప్పుడు, అయ్యా నేను పరాక్రమం కలిగిన వాడినైతే నేను కాను. నేను నీకు తోడుగా ఉన్నానయ్యా అంటున్నాడు. అయితే ఆ తోడుగున్న వ్యక్తి దేవుడు అతను బలపరిచాడు. ఆ యొక్క సారాంశం అంతా ఒకసారి ఆలోచన చేసినప్పుడు గిద్యోను దేవుని దగ్గర ప్రార్థన చేసిన విధానాన్ని కూడా మనం చూస్తాము. ఎలాంటి ప్రార్థన చేస్తాడు అనంటే, చుట్టూ ఆయన యొక్క ఆరిన నేల మీద ఒక పట్ట వేస్తాను, గొర్రె చర్మం వేస్తాను, చుట్టూ మంచు పడాలి, ఆ యొక్క గొర్రె చర్మం మీద మంచు మాత్రము పడకూడదు అని ప్రార్థన చేస్తాడు. చూడండి విచిత్రంగా. అనగా దేవా నీవే అయితే నన్ను నువ్వు వాడుకుంటావు అని అంటే నాకు రుజువు కావాలి అని ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని ఎదుట తన ఒక అసాధ్యము ఇది అనుకొని ఏం చేస్తాడు, ఆ యొక్క పొడి నేల మీద ఆ చర్మాన్ని వేసి ప్రార్థన చేస్తాడు. చుట్టూ మంచు పడుతుంది, ఆ యొక్క చర్మం మీద మాత్రం మంచు పడదు. అయ్యా అలా కాదయ్యా, మరలా దీని మీద మాత్రమే మంచు పడాలి, చుట్టూ పొడిగా ఉండాలి అని మరలా గొర్రె చర్మాన్ని ఒక దాన్ని బయట వేస్తాడు. తను ఆశించినట్టుగానే దేవుడు అతని ప్రార్థన ఏదైతే చెప్పాడో అది చేస్తాడు. ఎందుకనంటే ఇక్కడ ఈ సందర్భాన్ని చెప్తూ ఉంటుంది, దేవుడు మనల్ని వాడుకోవాలని ఇష్టపడుతున్నప్పటికీ కూడా అనేక రకాలుగా మనము తప్పించుకోవటానికి, ఇది దేవుని చిత్తం కాదేమో, ఇది దేవుని ఆలోచన కాదేమో, దేవుడు నన్ను పిలవటం లేదేమో, దేవుని పనికి నేను పనికిరానేమో, నేను దేవుని యొక్క పరిచర్యలో సరిగ్గా ఉండలేనేమో, ఇది నాది కాదేమో, నేను పాటలు పాడటానికి యోగ్యుని కాదేమో, ప్రార్థన చేయటానికి యోగ్యుని కాదేమో, దేవుని వాక్యాన్ని చదవటానికి నేను యోగ్యుని కాదేమో, నేను ఆ చివరిలో కూర్చోవాలేమో, లేదు నేను చేపలు పోవటికే నా పనేమో, లేకపోతే నేను మంచిలు తేవటానికే నా పనేమో, లేకపోతే వచ్చిన వాళ్ళని పలకరించడమే నా పనేమో అని కొన్ని కొన్ని పనులకు మనం ఏమవుతామంటే ఇదే నా పని, నేను వాక్యం చెప్పడానికి అర్హుడిని కాదు, ప్రార్థన చేయటానికి అర్హుడిని కాదు, నేను దేవుని యొక్క వాక్యాన్ని సమాజంలో అనేక నశించిపోయే వాళ్ళకి నేను అర్హుడిని కాదు అని మనం బౌండరీలు గీసుకొని, గీతలు గీసుకొని ఇక్కడే నీవు, ఇంత మటుకే నీదే, వాక్యం చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు వేరే అన్నట్లుగా మనము కొన్ని నిర్ణయాలు తీసుకొని మన ఆత్మీయ జీవితాన్ని చంపేసుకుంటాం. అదెంత దౌర్భాగ్యం అంటే, దేవుడు మనల్ని ఆయన సువార్త పని నిమిత్తం పిలిచాడు. ఆయన మరణ పునరుద్ధానంలో సమానుభవం కలిగిన వారంగా మనం ఉండాలంటే, ఆయన యొక్క మరణ పునరుద్ధానముల గురించి ప్రకటించే వ్యక్తులుగా మనం ఉంటేనే ఆ శ్రమానుభవంలో మనకు పాలువారం అవుతాం.
ఏ శ్రమానుభవం లేకుండా యుద్ధరంగంలోకి మనం పోము. ఆయన ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆయన సువార్తలో పాలు పంచుకుంటారు. ఎంత శ్రమకైనా, ఎంత కష్టంకైనా దేవుని సువార్తను ప్రకటించడానికి వెనుతీయడు. మనం చర్చిలో, మన యొక్క మందిరంలో మనము మన పని ఎంత చేసుకున్నప్పటికీ, ఆ యొక్క పరిచర్యలో మనము సహకారం అందించినప్పటికీ, అసలు ఏ విధంగా నువ్వు రక్షించబడ్డావు? ఏమి ప్రకటించడానికి నువ్వు సిద్ధపడి రక్షించబడ్డావు? ఏ విధంగా దేవుని యొక్క పరిచర్యలో ఉండటానికి నువ్వు ఇష్టపడ్డావు? ఏ అనుభవం చూచి నువ్వు నమ్మి బాప్తీసం పొందావు? దాన్ని మర్చిపోతూ ఉంటున్నాం. ఆయన నిన్ను ప్రేమించాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన అనేక శ్రమల్లో పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఆయన తిరిగి మరణమును గెలిచి తిరిగి లేచాడు. అలాంటి అనుభవం నా ఆత్మీయ జీవితంలో కూడా ఉండాలి. నేను ఆయనలాగా ఉండాలని ఇష్టపడి, ఆయన్ని ప్రేమించి, నువ్వు నమ్మి బాప్తీసం తీసుకున్న నీవు మందిరంలోకొచ్చిన తర్వాత, పరిచర్యలోకొచ్చిన తర్వాత, కొన్ని బౌండరీలు నీవే నీ చుట్టూ తిప్పుకొని, నేను సువార్తకు పనికిరాను అన్నట్లుగా దేవుని బోరగా వాడబడుతున్న నీవు ఏం చేస్తా ఉంటున్నావంటే, దేవుని యొక్క పరిచర్యకు సహకరించలేని వ్యక్తిగా, సువార్తకు సహకరించలేని వ్యక్తిగా, దేవుని గురించి ప్రకటన చేయుటకు నీ నోరు మెదపని వ్యక్తిగా తయారవుతూ ఉంటున్నావు. ఎక్కడైనా అన్యాయం జరిగితే సహించలేని వ్యక్తుల పరిస్థితి. దేవుడు అన్యాయమును ఎక్కడ జరిగినా దాన్ని ఖండించేవాడు. ఎక్కడ దేవునికి అవిధేయంగా ఏదైనా క్రియ జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించేవాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గిద్యోను విషయంలో దేవుడు గిద్యోన్ని బలపరిచే విధానము, ఆ యుద్ధానికి సిద్ధపాటు చేసే విధానము, తల్లి గర్భంలో రూపింపక మునిపి నిన్ను ఎన్నుకొని ఉన్నాను అని చెప్తున్న దేవుడు ఇర్మీయాతో, నేను పడగొట్టుటకు నిలబెట్టుటకు నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను అన్నాడు. మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన రక్షణ అనుభవంలోకి మనం వచ్చి ఉన్నాం. ఆయన రక్షణ సువార్తను ప్రకటన చేయడానికి మనం వచ్చి ఉన్నాము. నువ్వు దేని కొరకు వచ్చినావు అంటే, నువ్వు ఎన్ని రకాలైన ఈ లోకంలో శ్రమలు అనుభవించినప్పటికీ దేవుని యొక్క సత్యవాక్యమును ప్రకటన చేయటకు మాత్రం వెనుతీయకూడదు. కుటుంబంలో సమస్యలు రావచ్చు, సమాజంలో వ్యతిరేకతలు రావచ్చు, నీకు తెలిసిన వారు నిన్ను పట్టించుకోకపోవచ్చు. కానీ దేవుని దృష్టిలో మనము మంచి సైనికులుగా మనము ఉండాలి. దేవునికి పని చేయుటకు, దేవుని సత్యవాక్యమును ప్రకటన చేయుటకు, దేవుని కొరకే జీవించటానికి, బతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభము అన్న బలమైన తీర్మానముతోనూ రక్షణ పొందిన దినాల్లో ఉండే మనము రాను బతుకుట ఈ లోకము కొరకే, చనిపోయినను లోకము కొరకే అన్నట్టుగా మనం జీవించినట్టయితే, బతుకుతే డబ్బు కొరకే, లేకపోయినను డబ్బు కొరకే, బతికినను కుటుంబం కొరకే, చనిపోయినను కుటుంబం కొరకే, బతికినను ధనం సంపాదించడానికి, ఐశ్వర్యం సంపాదించడానికి, స్థలాలు సంపాదించడానికి, పేరు ప్రఖ్యాతులు కలిగి ఈ లోకంలో జీవించటానికి అనే విధానంతో వస్తున్నాం. కానీ మొదట ఏ తీర్మానం తీసుకున్నామో ఆ తీర్మానాన్ని మర్చిపోయి లోకం కోసం బతికే వ్యక్తులుగా తయారైపోతూ ఉంటున్నారు నేటి క్రైస్తవ సమాజం. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగి జీవించటానికే ఇష్టపడుతూ ఉంటున్నారు. శ్రమానుభవంలో నడిపించబడటానికి ఇష్టపడటం లేదు. చిన్న కష్టం రాకూడదు ఈరోజు పరిచర్యలో. అట్టయిపోయింది.
చిన్న చిన్న శోధనలు కూడా రాకూడదు. దేవుడి యొక్క మన పునరుద్ధానంలో మనం ఎలా సమానుభవం కలిగిన వారంగా మనం ఉంటాము. దేవుని యొక్క పరిచర్యలో ఏ విధంగా సమానుభవం కలిగిన వారంగా మనం ఉంటాము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారిని సమానుభవం కలిగిన వ్యక్తిగా ఉండటానికి ఇదివరకే గెలిచితిననియు అని అంటున్నాడు ఆయన. అయితే గిద్యోను యొక్క విషయము మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. గిద్యోను దేవుడు బలపరిచిన తర్వాత గిద్యోనుకు సైన్యాన్ని అప్పగిస్తూ ఉన్నాడు. 1,00,000 మంది సైన్యాన్ని అప్పగిస్తే ఆ 1,00,000 మంది సైన్యంలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ 1,00,000 మంది సైన్యంతో గిద్యోను మాట్లాడుతూ ఉంటాడు. మీలో ఎవరికైనా యుద్ధం అంటే భయం కలిగిన వారుగా ఉన్నట్లయితే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్తే, సగానికి సగం మంది వెళ్ళిపోతారు. యుద్ధానికైనా వచ్చారు. యుద్ధంలో గెలవాలి. ఆ యొక్క శత్రువుల మీద, ఫిలిష్తీయుల మీద పగ తీర్చుకోవాలి అని వచ్చారు. అవతల సైన్యమును చూస్తే వాళ్ళు ఇసుక రేణువుల కంటే చాలా ఎక్కువ మంది ఉండారు. వీళ్ళు తక్కువ సైన్యప్పటికీ దేవుని మీద ఆధారపడి వచ్చున్నారు. అయినా యుద్ధానికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమవుతుందంటే భయం వేస్తూ ఉంటుంది. ఎక్కడ ప్రాణాలు పోతాయో అని భయం వేస్తా ఉంటా ఉంది. ఎవరికైనా భయం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వెళ్ళిపోవచ్చు అని అంటే సగం మంది వెళ్ళిపోయారు. ఇంకా సగం మంది ఉండారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరుసటి రోజు మీలో ఎవరికైనా యుద్ధానికి భయం ఉన్నట్లయితే మీరు కూడా వెళ్ళిపోవచ్చు అంటే అందులో నుంచి కొంతమంది వెళ్ళిపోయారు. సరే ఒక ఏటి దగ్గరికి తీసుకొచ్చి అందరినీ నీళ్లు తాగండి, యుద్ధానికి మనం వెళ్ళాలి కదా, నీళ్లు తాగండి అని చెప్తే కొంతమంది నిదానంగా నీళ్లు తాగుతూ ఉంటున్నారు. కొంతమంది కుక్క గతికినట్లుగా గబగబా నీళ్లు తాగుతున్నారు యుద్ధానికి త్వరగా వెళ్ళాలని. అట్లా తయారైన వారు 300 మంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంఖ్య లక్షలాది మంది సైన్యం ఎక్కడ, 300 మంది ఎక్కడ? వాళ్ళు ఇసుక రేణువుల కంటే గొప్ప సైన్యముతోనూ వాళ్ళు ఆ విధంగా యుద్ధానికి వచ్చారు. వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బలము చాలా తక్కువ. కానీ చుట్టూ శత్రు సైన్యం చాలా ఎక్కువగా ఉంటా ఉంది. కానీ యుద్ధంలో ఎలా గెలవగలుగుతారు అనంటే, యుద్ధం చేసేది నువ్వు కాదు, దేవుడు. మనం ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మనం వెంటబెట్టుకొని పోయినప్పుడు, శత్రువు ఎలాంటి బలం కలిగిన వాడైనప్పటికీ, శత్రువును జయించగలిగిన బలమైన వాడు. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమైన దేవుడు. సమస్తమును సాధ్యపరిచే దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ఈ లోకపు శ్రమలను, ఈ లోకములో ఉన్న ప్రతి దాన్ని జయించటానికి ఆయన మనకు సహాయం చేయగలిగిన వాడు. మనకు జయాన్ని ఇవ్వగలిగిన వాడు. 300 మందితో గిద్యోను శత్రువుల్ని ఏం చేస్తా ఉందంటే జయిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు భయంతో పిరికివారుగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, జ్ఞానులను తక్కువ చేయుటకు, బలహీనులను ఆయన ఎంచుకుంటూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినమున మనము ఏ అనుభవంతో మనము ఉంటున్నాము అని మనము ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవునితో సమానుభవం. గిద్యోను బలహీనుడే, కానీ బలపరచబడ్డాడు. ఎక్కువ మంది అవసరం లేదు. తక్కువ మందితో నేను సువార్తను ప్రకటించొచ్చు, గొప్ప విజయాన్ని సాధించొచ్చు అనడానికి మనకు గిద్యోను మనకు కనపడుతూ ఉంటున్నాడు. అదేవిధంగా
మనం యవనస్తుడైన స్టెఫన్‌ను మనం చూస్తూ ఉంటున్నాము. ఎలాంటి శ్రమానుభవం గురించి తను మాట్లాడుతూ ఉంటున్నాడంటే, దేవుని యొక్క ప్రజలతో, యూదా ప్రజలతో, ఇశ్రాయేల్ ప్రజలందరితో వారు చేసిన ప్రతి లోపమును ఎత్తి చూపుతూ, మీ యొక్క జీవితము ఎలాంటిదో, ఏ పరిస్థితి నుంచి దేవుడు మిమ్మల్ని నడిపించుకుంటూ వచ్చాడో, ఎలాంటి బానిసత్వం నుంచి దేవుడు మిమ్మల్ని నడిపించుకుంటూ వచ్చాడో, ఆ బానిసత్వంలో మీరు ఇంకనూ మిమ్మల్ని విడిపించడానికి వచ్చిన యేసు ప్రభువారిని మీరేం చేశారంటే అన్యాయముగా మీరేం చేశారు? సిలువ వేశారు. పాతాళంలో పడి యాతన పడవలసిన మిమ్మలను, మనలందరినీ, భావి తరముల వారిని రక్షించడానికి వచ్చిన ఆయనను మీరేం చేశారంటే కొట్టారు, హింసించారు అని స్టెఫను నోరెత్తి ఎప్పుడైతే ఎలుగెత్తి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడో, స్టెఫన్ ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు? రాళ్ళతో కొట్టి చంపుతూ ఉంటున్నారు. కారణం ఏమిటి అనంటే, వాళ్ళు దేవుని కొరకు ఏమైపోవటానికైనాను సిద్ధపడ్డారు. ఈరోజు నేటి క్రైస్తవ సమాజంలో దేవుని బిడ్డలను మనం చూస్తూ ఉంటున్నాం. నిన్నగాక మొన్న అమెరికాలో జరిగిన ఒక సేవకుడిని మనం చూస్తూ ఉంటున్నాము. అతన్ని దగ్గరగా కాల్చి వేస్తూ ఉంటున్నారు. పబ్లిక్‌గా కాల్చివేశారు దేవుని సేవకుడు. అనేక మంది దేవుని సేవకుల్ని చంపివేస్తూ ఉంటున్నారు. దేవుని యొక్క సేవకుల యొక్క రక్తము ఈ యొక్క భూమి మీద కారిపోతూ ఉంటుంది. వాళ్ళ యొక్క శ్రమానుభవం దేని కొరకయ్యా అంటే, అనేక మందిని దేవుని యొక్క రాజ్యము కొరకు సిద్ధపాటు చేయాలి. మేము చనిపోయినా పర్వాలేదు. వాళ్ళకి బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? బతుకు మీద ఆశ లేదా అంటే, బతుకుట క్రీస్తు కొరకే అన్నప్పుడు ఈ లోకం మీద ఆశ ఉండదు. ఈ లోక ఆస్తుల మీద ప్రేరణ పెంచుకోరు. దేవుని కొరకు జీవించాలనే ఒక తృష్ణ మాత్రమే ఉంటుంది. దేవుని పని కొరకు అదే ఎలాంటి పరిస్థితులైనా వెళ్ళాలనే ఆశతోనూ ఉంటారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సహాయంతో, దేవుని ఇచ్చిన యొక్క రక్షణ ఆనందాన్ని ఆయన పని కొరకే మనము వెచ్చించాలి. ఆయన పని కొరకు మనము మన యొక్క జీవితము ప్రయాసపడాలి అనేది ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన అనుభవాన్ని మనం గమనించినప్పుడు ఏ విధము చేతనైనను మృతులలో నుండి మరణ పునరుద్ధానము కలగవలనని అని మాట్లాడుతుంది. ఏ విధము చేతనైనను మన కొంసము ఆ మాటలోనే మనం ఉండము. ఏ విధము చేతనను కష్టమునైనను, శ్రమైనను, ఇబ్బందులైనను, ఇరుకులైనను మన యొక్క పరిచర్య అనుభవంలో, ఆత్మీయ జీవితంలో మనకు వస్తూనే ఉంటాయి. కానీ మన గురి మన యొక్క యేసు ప్రభువును గురించిన సత్యవాక్యమును మనం తెలియచేయాలి. గిద్యోను వలె సిద్ధపాటు కలిగి ఈ లోకంలో అన్యులైన వారు, దేవుని ఎరగని వారు లక్షలాదిగా, కోట్లాదిగా ఉండవచ్చు. ఒక్కడివే, ఇద్దరుగా, ముగ్గురుగా మనం ఉండవచ్చు. కానీ మన ముందర ఉన్నది మాత్రము సజీవుడైన దేవుడు. ఆయన మనకి ఎక్కడైనా జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు. ఆయన మన ద్వారా తన నామాన్ని మహిమపరచుకోవటానికి ఇష్టపడుతున్నవాడు. ఆయన ఎదుట మంచి దాసులా అని సమాజం ఎదుటను, ఈ లోక ప్రజలందరి ఎదుటను, పరలోకమందును ఆయన మన గురించి గొప్పగా ప్రకటన చేసుకోవాలని ఆశపడుతున్న దేవుడు. నువ్వు ఆశ కలిగి ఉంటే, దేవుని పనిలో వాడబడాలని తృష్ణ కలిగిన వ్యక్తిగా నీవుంటే, దేవుడు నిన్ను బహుబలంగా వాడుకుంటాడు. ఆయన కొరకై నిన్ను ఏర్పాటు చేసుకున్నాడన్న సంగతిని మర్చిపోకుండా, ఏ విధము చేతనైనను యుద్ధ యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత యుద్ధంలోంచి వెనకడుగు వేయకుండా, వెనక తట్టు తిరిగిన వాడు నా వాడు కాదు అని అంటున్నాడు. వెనకడుగు వేయకుండా దేవుని పని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు, అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించుట కొరకు, ఆయన శిలువ మరణములో ఏ విధంగా మనల్ని ఆయన
చూపిస్తున్నాడు, ఆ మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ మార్గం నడిపించబడటానికి మనము సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలని, దేవుని యొక్క రాజ్యమునకు అనేక మందిని నడిపించాలని దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉంటున్నాడు. అటు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి కలుగుజేయనుగాక. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారిని మార్పు చెందిన గొప్ప తండ్రి, నీ ఘనమైన పాదాలకే స్తోత్రాలు, వందనములు ప్రభువా. రాత్రికాల సమయం ప్రేమించి కాపాడి మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకే స్తోత్రాలు, వందనాలు. ఈ దినంలో ప్రభువా, ఈ యొక్క జామున తండ్రి, ఈ సివై టీంలో ప్రభువా, మీరు ఈ పరిచర్య నిమిత్తం ప్రభా, మీరు వాక్య పరిచర్య అయితేనేం, పాటలు పాడితే అయితేనేం ప్రభా, ఆయా రకాల పరిచర్యలు ప్రభా మరి మాకు సహాయపడినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. మీ దాసుడు మరి చదివి వినిచిన లేఖన భాగం బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా, నిజమే ప్రభా తండ్రి, మా పరిస్థితులు మరి తారుమారైనప్పుడు ప్రభా మరి తండ్రి, మాకు ఎలా ఎందుకు జరుగుతూ ఉందని మేము చింతించేవారుగా ఉంటా ఉన్నాం తండ్రి. నిజమో ప్రభా మరి నైనా మరి గిద్యోనును మా మధ్యకు తీసుకుని వచ్చినారు ప్రభా. పరిస్థితుల ప్రభావం చూసినప్పుడు ప్రభా, మాకే ఎందుకు జరుగుతా ఉంది, నువ్వు తోడై ఉంటేను ప్రభా, అలాంటి ఆలోచన కలిగి మరి నాడు మేము జీవించే వరంగా ఉంటా ఉన్నాం తండ్రి. మరి నాయన మీరు తోడుగా ఉంటారు తండ్రి. కొన్ని పరిస్థితుల వల్ల ప్రభావం వల్ల ప్రభా, నువ్వు ఉన్నావా లేవా అని తండ్రి మేము ప్రశ్నించే వరంగా, చింతించే వరంగా ఉంటుండగా తండ్రి, ఆయన మమ్మల్ని దయతో క్షమించండి ప్రభా. నాటి ప్రజలైతే ప్రభా మరి లోకంలో ప్రభా లాగంటగా జీవిస్తూ వచ్చినారు, వారే కదా ప్రభా మేము కూడా జీవిస్తూ వస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని కూడా క్షమించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం ప్రభా. దయగల తండ్రి, మా మధ్యకు ప్రభా మరి స్టెఫెన్ని తీసుకుని వచ్చినారు, అపోస్తలుడైన పౌలును తీసుకుని వచ్చినారు ప్రభా. నాయనా తండ్రి, మరి వీళ్ళు మా మధ్యకు మీ భక్తులను తీసుకుని వచ్చినారు ప్రభా. మరి సేవల ప్రభా అనేక హింసలు ఉపద్రవాలు కలిగినప్పుడు ప్రభా మేము వెనికి అడిగి వేసేవారుగా ఉంటుండగా తండ్రి ప్రభానైనా మరి పౌలు వలె మంచి పోరాడుతుంది. ఈ లోకంలో అనేక శ్రమలు, నిందలు ప్రభువా మరి అవమానాలు మరి ఉన్నప్పుడు ప్రభావ తండ్రి, మమ్మల్ని దేవుడు పిలిచలేదులే, మరి మా తర్వాత ఎవరైనా చూసుకుంటారులేనే సాగిపోయేవారుగా ఉంటా ఉన్నాం. దయతో క్షమించండి ప్రభా. నీ నిత్య రాజ్యంలో ప్రభా, నీ స్వార్థ కొరకై ప్రకటించే దాని కొరకై ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయనా. బ్రతుకుటైతే క్రీస్తే, సావైతే లాభం అనే తీర్మానం కలిగి మరి జీవించటకు నీ కృప అనుగ్రహించండి ప్రభా. నీ స్తోత్రాలు, వందనములు. మరి అంత మాత్రమే కాదు ప్రభా, మరి ఆ కార్యారంభం కంటే కార్యాంతం మేలుగా ఉన్నట్లు నీ కృప చూపించమని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. కృప చూపించమని సహాయం చేయము దయగల తండ్రి ప్రభా. ఈ లోకములు చూసినప్పుడు ప్రభా మరి నైనా ఈ మధ్యకాలంలో ప్రభా మరి కొంతమంది దైవ సేవకులను కోల్పోయినాం తండ్రి. వారైతే ప్రభా హతసాక్షులు కాబడ్డారు తండ్రి. నాడు శిష్యులు కూడా ప్రభా హతసాక్షులు కాబడ్డారు తండ్రి. మాకు అప్పచెప్పిన పరిచర్యను ప్రభా తండ్రి ఈ దినం నాతో అయితే మాట్లాడుతున్నారు, చక్కగా మాట్లాడినారు దేవా. నిజమే, కొన్ని పరిస్థితుల ప్రభావం మాకెందుకు జరుగుతూ ఉంది, నువ్వు నన్ను పిలిచినావా లేదా అనే పరిస్థితులు కూడా రాకపోలేదు. దయతో తండ్రి మరి క్షమించని ప్రభా. నిజంగా మరి అపొస్తలుడైన పౌలు, తిమోతి ఆయన స్టెఫెను ప్రభా మరి బ్రతుకుడైతే క్రీస్తే, సావిత లాభాన్ని తీర్మానం లేకొచ్చినారు. అట్లా తీర్మానం కూడా ప్రభా ఆయన సేవకులుగా తండ్రి విశ్వాసులుగా మరి రక్షించబడ్డారు తండ్రి. వెనుకడుగు వేయక ప్రభా మరి తండ్రి నాయన మరి వారికి ఇచ్చినటువంటి పరిచర్యలో తండ్రి, వారికి ఇచ్చినటువంటి పనుల్లో ప్రభా మీ వైపు చూస్తూ విశ్వాసమున కర్త యుద్ధాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ ఈ జీవితయాత్రను ముగించుకుంటూ నీకు పనగించమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. మీటింగ్లో పాల్పొందిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభా, పాటలు పాడిన వారిని అయితేనే తండ్రి, వాక్యం చదివిన వారైతేనే తండ్రి, వాక్యం ఈ దినం బోధించిన దాసుని అయితేనే ప్రభా తండ్రి. మరి నేను ఈ టీంలో మరి బ్రదర్ సోదరు వినిస్తాన్ని బట్టి ప్రభా మరి ఏకుజమున ప్రతి ఒక్కరిని లేపు తట్టి మరి ప్రభా మరి ఈ పరిచర్యను కొనసాగించినందుకు స్తోత్రాలు ఉన్నారు దాన్ని ఆత్మీయంగా ప్రభా. ఈ పరిచర్యను మా పోకడైనా నీ రాకడైనా నీ చిరాకడ పర్యంత వరకు కూడా ఈ పరిచయం కొనసాగింపజేయమని సినిలో ప్రార్థన చేసుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించాడు బ్రతిమాలుకొనిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్.